ఐరోపాలోని స్వతంత్ర దేశాలకు మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో బ్రిటన్తో సంబంధం ఉన్న మిత్ర దేశాలన్నీ బ్రిటన్కే తోడ్పడాలి. కనుక ఈ యుద్ధంలో భారత్ కూడా పాల్గొంటుంది. ఇది నా రేడియో ప్రకటన. కాంగ్రెస్ వర్కింగ్ సమావేశము వర్ధ ప్రజాస్వామ్యం కోసం బ్రిటన్ పోరాడుతుంది. అలాగే భారత్ కూడా. యుద్ధమయ్యాక స్వాతంత్రం ఇస్తేనే భారత్ పాల్గొంటుందని హద్దు పెడదాం. అయితే ఒక తీర్మానం ద్వారా లలిత్గో గారికి ఆ విషయాన్ని అందిద్దాం. మన హరిజన పత్రికలో మన సానుభూతి మిత్రపక్షాల వైపేనని వ్రాయండి. మీ ఇద్దరు వెళ్ళి వైస్రాయ్ని కలవండి. అలాగే. ఏంటి పరిస్థితి? ప్రపంచ యుద్ధం అన్ని దేశాలను తాగుతుంది. భారత్లో బ్రిటిష్ వారి వైఖరి దారుణంగా ఉంది. అక్కడ జపాన్లోని ఆగ్నేసియా దేశాలను ఆక్రమిస్తుంది. భారత్ విధించిన షరతులను అంగీకరించు. చర్చలకే మంచి రాయబారిని పంపించండి. క్రిప్స్ దీనికి తగిన వాడు. క్రిప్స్ నెహ్రూతో సన్నిహిత సంబంధం ఉంది. సరే, మేము క్రిప్స్ని చర్చలకు పంపిస్తున్నాం. అన్ని పక్షాల నాయకులను చర్చలకు పిలిపించండి. సైనికులారా, క్రిప్స్ని పిలిపించండి. మిస్టర్ క్రిప్స్, భారత్కి యుద్ధం జరిగిన తర్వాత డొనియన్ ప్రతిపత్తి మాత్రమే లభిస్తుందని చెప్పు. అలాగే. గాంధీ గారు, యుద్ధం ముగిసిన వెంటనే రాజ్యాంగ ప్రతిపత్తి మాత్రమే లభిస్తుంది. ఏర్పడ్డ డొమైన్ల ప్రతిపత్తి బ్రిటిష్తో ఒక ఒప్పందం చేసుకోవాలి. కానీ సైన్యంపై నియంత్రణ బ్రిటిష్ ప్రభుత్వానిదే, గుర్తుంచుకోండి. అవసరం లేదు. 1917లో కూడా మాంటింగ్ ప్రకటన కూడా ఎలానే చేసి మమ్మల్ని మోసం చేశారు. ఇదే మీ నిర్ణయం అయితే మీరు తిరిగి వెళ్ళిపోవచ్చు. నేను మీ హితుణ్ణి. మీరు అల్ప సంఘాలపై పెత్తనం చేస్తున్నారని మా ప్రభుత్వంతో చెప్తాను, గుర్తుంచుకోండి. అఖిల భారత సమావేశం, జాతీయ కాంగ్రెస్ సమావేశం. భారత్ నుండి బ్రిటిష్ వారు వెళ్ళిపోవాలి. బ్రిటిష్ వారు విభజించు పాలించు అనే మాటలు మత సమస్యకు కారణమైంది. హిందూ ముస్లిమ్స్ మధ్య చిచ్చు రేపుతుంది. దీనికి ఒప్పుకోకపోతే భారత శాసనోల్లంఘన చేస్తుంది. అహింస మార్గాల ద్వారా భారత్ సంపాదించిన శక్తినంతా దేశ రక్షణ కోసం వినియోగిస్తుంది. దీనికి గాంధీ గారి నాయకత్వం వహిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. మన ఉద్యమానికి ఒక మంచి పేరు పెడదాం. గాంధీ గారు, గో బ్యాక్ అనే పేరు ఎలా ఉంది? ఇది అంత కరెక్ట్గా లేదు, మళ్ళీ ప్రయత్నించు. ఆకర్షణీయంగా లేదు, మరో పేరు సూచించు. యూసఫ్ అలీ మేయర్ ఏదన్నా పేరు సూచించగలవా? క్విట్ ఇండియా. క్విట్ ఇండియా అనే పేరు ఎలా ఉంది గాంధీ గారు? ఓ అద్భుతం, ఏం అద్భుతం, చాలా బాగుంది. మనందరం దీన్నే పాటిద్దాం. ఇదే సూచిద్దాం. డూ ఆర్ డై క్విట్ ఇండియా. ఈ ఉద్యమం గురించి వైస్రాయ్కి ఒక లేఖ ద్వారా తెలియజేద్దాం. ముందుగా
ఆన్ చేసుకోరా. ఏమిటి క్విట్ ఇండియానా? అంటే వాళ్ళు మొదలు పెట్టేదాకా మనం ఆగుదామా? తెల్లవారేసరికల్లా ముఖ్య నాయకులను అరెస్ట్ చేయండి, అహ్మదానగర్ కోటకి తరలించండి. జాతీయ స్థాయి నుండి రాష్ట్ర జిల్లా స్థాయి వరకు అందరినీ అరెస్ట్ చేయండి. పత్రికలు, హరిజన పత్రికతో సహా అన్నీ మూసివేయండి. ఇది నా ఆజ్ఞ. గాంధీ గారు, మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. నెహ్రూ గారు, మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నాం. రాజేంద్ర ప్రసాద్ గారు, మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. గోపాల్చార్య గారు, మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నాం. ఏంటి, మన నాయకులను అరెస్ట్ చేస్తారా? మనం ఊరుకుంటామా? సరే పదండి పోదాం. రైల్వే పట్టాలను మూసివేద్దాం, కూరగాయల మార్కెట్లు పలగొడదాం, బస్సులన్నీ పగల కొడదాం. పదండి పోదాం. జాతీయ జెండాను ఎగరవేద్దాం. పదండి పదండి పోదాం. డూ ఆర్ డై. ఫిట్ ఇండియా. మీరు ఇవన్నీ చేస్తుంటే మేము చూస్తూ ఊరుకుంటామా? సైనికులారా, కదలండి, అందరిని చుట్టుముట్టండి, వెనుదిరిగిన వాళ్ళని పిట్టలు కాల్చినట్టు కాల్చేయండి, కాల్చేయండి.